జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి రీజన్ ఏంటి? భయపడుతుండ అన్న, చాలా భయపడుతుండు. భయం భయం పుట్టించింది ఎవరు అక్కడ? సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ జైలుకి పంపిస్తే నా బతికేమవుతుందో, ఇంతకుముందు జైలుకి పంపిస్తే పాదయాత్ర చేసిన తర్వాత నేను సీఎం అయినా అని చెప్పేసి, ఇప్పుడు ఆయన ఏ పాదయాత్ర చేసినా కింద కాదు ఆకాశం మీద పాదయాత్ర చేసినా గెలవలేడని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. సో ఇలాంటి అసెంబ్లీకి రావడం ఇలాంటివి చేస్తే లైక్ దొంగ దొరికిపోతాడు అన్నట్టు మనోడు రావడం పనిచేసాడు. అది మెయిన్ పాయింట్ అక్కడ. సో వచ్చినా సరే ఇంకేం విమర్శిస్తారు? లైక్ నా పనే టోటల్గా అయిపోయింది కదా, ఇంకా నేను వెళ్ళడం అవసరం అని చెప్పేసి ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లో వచ్చినాడు అన్న. 40% ఓట్ షేర్ ఇచ్చారు మాకు అని చెప్పేసి వాళ్ళ అభిమానులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడిపోయిన దగ్గర నుంచి కూడా అదే చెప్తున్నారు కదా. మీకు గెలిచి 60% ఓట్ షేర్ వచ్చింది, మీకు ఓడిపోయి కూడా 40% ఓట్ షేర్ వచ్చింది. జస్ట్ మార్జిన్లో ఓడిపోయాం అంతే. నెక్స్ట్ ఎలక్షన్స్కి మేమే గెలుస్తాం అనేటువంటి అంత ఓట్ షేర్ ఇచ్చినప్పుడు ఎందుకు అసెంబ్లీకి రావడం? ఏడ ఓట్ షేర్ వచ్చిందన్న? ఏది 11 సీట్లు రావడం అన్నా? ఎలా చూసుకున్నా అది జగన్ పరిపాలన, డొల్ల పరిపాలన అన్నది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా, ఎందుకనంటే నీ పాపం నీకే తాకుతుంది ఇడ. నువ్వు అది అర్థం చేసుకుంటలేదు. ఏదైతే సీనియర్ మోస్ట్ మన ఏమంటారు చంద్రబాబు నాయుడు ఉన్నారో, ఆయన నేను జైలుకి పంపించడం, లేకపోతే అరాచకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడము, ఇంకోలాగా చేసి ఆ పాపం అనేది నెత్తి మీద మూట కట్టుకొని ఉన్నావు. సో ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది కాబట్టి నీకు చూపిస్తారు. ఇంకా మా అంటే నువ్వు ఎంజాయ్ చేయాల్సింది ఒక 2 to 3 months 4 months ఎంజాయ్ చేస్తావు. తర్వాత నీ జీవిత చరిత్ర మొత్తం జైల్లోని కలపడానికే సిద్ధమవుతావు. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి నీ పైన కేసులు. అవన్నీ తీసుకొచ్చి నీకు ఎందుకు ఫస్ట్లోనే వేయాల్సింది? నేను ఎందుకు వేయలే అంటే అన్ని మూట కట్టుకొని లైక్ ఒక హుండీలో వేసినట్టు నువ్వు చేసిన పాపాలన్నీ అన్ని బయటికి తీసుకొచ్చి జడ్జి వారి ముందర పెట్టి నిన్ను అసలు బయటికి రాకుండా నీకు శిక్ష వేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచన. థ్యాంక్ యూ బ్రో.